హలో అండి. వెల్కమ్ టు ఉజ్మాస్ కేవల్. ఐఎమ్ ఉజ్మా షేక్. సో గైస్ ఈరోజు మెహందీ ఫంక్షన్ కూడాను. బట్ నేను హల్దీ చేసిన తర్వాత ఈవెన్ హల్దీలో పార్టిసిపేట్ అయిన తర్వాత ఇంక నేను డ్రెస్ అయితే చేంజ్ చేసుకోలేదు. సో వీళ్ళైతే హల్దీ అండ్ మెహందీ ఒకే రోజైతే ప్లాన్ చేసుకున్నాను. తెలీదు వీళ్ళ రీజన్స్ ఏంటి అనేది. బట్ ఇప్పుడైతే హల్దీ సెరమనీ అయిపోయింది. సో ఇప్పుడు స్టార్ట్ అయింది మెహందీ సెరమనీ. సో ఇక్కడ వీళ్ళు మెహందీతో పాటు ఆట పాట అన్నీ ఉంటాయంట. సో మేమైతే అవన్నీ చూస్తూ ఇక్కడైతే మెహందీ అయితే నేను పెట్టించుకుంటున్నాను. సో మెహందీ సో ఈ మెహందీ టైంలోనే నేను తమ్ముడితో కూడా మాట్లాడాను. సేమ్ కరెంట్ సిచ్యువేషన్‌లో తమ్ముడు కూడా కాల్ చేశాడు. సో తమ్ముడితో కూడా మాట్లాడడం జరిగింది. తమ్ముడికి కూడా ఇక్కడ కల్చర్ ఎలా ఉంది, వీళ్ళు ఎలా చేసుకుంటున్నారు, ఏంటి అనేది కూడా నేను ఇక్కడ చెప్తున్నాను. అండ్ నాకు ఇక్కడ మెయిన్‌లీ నచ్చనిది ఏంటి అంటే పెళ్లి కూతురికి పసుపు అనేది అసలు ఫేస్‌కి రాయనే లేదు. ఎందుకు అంటే తను బ్యూటీషియన్‌కి వెళ్ళొచ్చింది. సో పసుపు ఫేస్‌కి రాయకూడదు అంటారు. పసుపు రాయకుండానే ఇక్కడ హల్దీ ఫంక్షన్ జరిగింది. అదొక విచిత్రంగా ఉంది. అండ్ తమ్ముడితో అయితే మాట్లాడుతున్నాను. సో తమ్ముడితో మాట్లాడుతూనే మెహందీ కూడా పెట్టించుకుంటున్నాను. సో ఫైనల్లీ అయితే మెహందీ అయితే కంప్లీట్ అవుతుందనేది. మీకు నేను మెహందీ ఎలా ఉంది అనేది మీకు అవుట్‌లుక్ చూపిస్తాను. సో ఈ మెహందీ ఎలా పండింది అనేది కూడా నేను మీకు చూపిస్తాను గైస్. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో ఫస్ట్ అయితే మెహందీ కంప్లీట్ అయిన తర్వాత పిక్చర్స్‌తో సహా మీకైతే నేను చెప్తానండి. అండ్ అది కాకుండా ఇక్కడ మెహందీ పెట్టడానికి కూడా చాలామంది డిజైనర్స్ అయితే వచ్చారు. సో ఇక్కడ వీళ్ళు చార్జ్ చేసేది పర్ హ్యాండ్‌కి 1000 చార్జ్ చేస్తారంట. బట్ ప్రొఫెషనల్‌గానే పెట్టారు మెహందీ అనేది. సో చాలా బాగా కూడా పండింది నాకు మెహందీ. అండ్ ఇక్కడ వీళ్ళ కల్చర్ మొత్తం చెప్పాను కదా! ఇంటర్నేషనల్ లైక్ ఫారినర్ కల్చర్ టైప్‌గా వీళ్ళు ఫాలో అవుతారు. ప్రతిదీని గ్రాండ్‌గా చేయాలి, ఆఫీష్‌గా చేయాలి. లైక్ వాళ్ళలాగా చేయాలి, వాళ్ళని కాపీ చేయాలి అన్న రేంజ్‌లోనే ఉంటది వీళ్ళ కల్చరు. నాకైతే నచ్చలేదు. సో అది కాకుండా ఈ రజనీ అంటే నేను వెళ్ళిన చెల్లి అని చెప్పాను కదా! సో నేను వెళ్ళిన పెళ్లి వాళ్ళు సింధీ అంట. సో వాళ్ళది సింధీ కల్చర్ అంట. వాళ్ళు సింధీ కల్చర్‌లోనే పెళ్లి చేసుకున్నారు. బట్ ఇది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అండి. సో అమ్మాయి ఒక క్యాస్ట్, అబ్బాయి ఒక క్యాస్ట్ లవ్ మ్యారేజ్ చేసి ఇంట్లో ఒప్పించుకొని అయితే పెళ్లి చేశారు. సో పెళ్లి అయితే బానే జరుగుతుంది మెయిన్‌లీ. ఈవెన్ నేను మీకు మెహందీ పిక్చర్స్ చూపిస్తాను చూడండి. సో ఈ విధంగా అయితే ఫైనల్ లుక్ వచ్చింది. సో మెహందీ అయితే నిజంగా చాలా బాగా పెట్టారు. వర్తీ అనే చెప్పుకోవాలి వీళ్ళైతే. నాకు హెవీ డిజైన్స్ గూడా పెద్దగా నచ్చవండి. సో నేనైతే సింపుల్‌లోనే వీళ్ళకి మెన్షన్ చేశాను. సో ఫైనల్లీ నా మెహందీ పిక్స్ అయితే ఇవి. సో మెహందీ ఎలా పండింది అని కూడా నేను మీకు లాస్ట్‌లో చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో.